లోకేష్ కథ చెప్పాడు. సో, నేను లోకేష్ ఇది కథని నేను రికార్డ్ చేసుకుంటాను. ఫస్ట్ టైమ్ ఐ డిడ్ యాక్చువల్లీ. లోకేష్ వైల్ యూ ఆర్ టెల్లింగ్ మీ ద స్టోరీ కెన్ ఐ రికార్డ్ ఇట్? సో, 1 అవర్ కథ చెప్పాడు. రికార్డ్ చేసుకున్నాను. ఇంటికెళ్ళాను. ఆ కథ మళ్ళీ అంతా విన్నాను. విని దెన్ లోకేష్ నాకు ఇది దీస్ ఆర్ ద పాయింట్స్ విచ్ ఐ ఫీల్. నాట్ జస్ట్ ఫర్ మీ ఇన్ ద స్టోరీ ఇట్సెల్ఫ్ ఐ సెడ్. అండ్ లోకేష్ ఇమ్మీడియట్లీ టుక్ ఇట్ సో ఓపెన్‌లీ. అసలు ఏమాత్రము ఆలోచించకుండా అదే నవ్వుతో తను అంత ఓపెన్‌నెస్‌తో తీసుకున్నాడు. లోకేష్‌కున్న ద ప్లేస్ వేర్ హి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ ఇన్ ద కంట్రీ. హి కుడ్ హావ్ జస్ట్ సెడ్ నో సర్, థాంక్ యూ, బాయ్ అండ్ ఇంకోళ్ళ దగ్గరికెళ్ళొచ్చు. బట్ నో, హీ కేమ్ లైక్ దట్ 6, 7 టైమ్స్. చెప్తానే ఉన్నాడు. ప్రతి నెలకొస్తాడు. ఒక నెల తర్వాత, నెల రోజుల తర్వాత. ఐ థింక్ లోకేష్ ఐ కాంట్రిబ్యూటెడ్ ఆల్సో లిటిల్ బిట్ సమ్‌వేర్ బికాస్ ఐ ఆస్క్డ్ యూ సో మెనీ టైమ్స్. అండ్ ఫైనల్‌గా ఒక ఫైనల్ కథ వచ్చింది. అండ్ ఐ వాజ్ వెరీ, 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 వెరీ ఎక్సైటెడ్ లోకేష్ టు డూ ఇట్ ద ఫిల్మ్. అండ్ ఓన్లీ థింగ్, ఎప్పుడు రజనీ గారు ఇందాక అన్నట్టు ఎప్పుడు మంచోళ్ళగానే ఉంటాం ప్రతి సినిమాలో. ఇట్లా చేస్తే ఎలా ఉంటాయి? ఏం చేయాలి అని అనుకున్నాను.